వెల్కమ్ టు వరెండ్ ఆర్ఎస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి యావరేజెస్. ఈ యావరేజెస్ యొక్క కాన్సెప్ట్లో ఏం చూస్తామో ఒకసారి చూడండి. మనం బ్యాటింగ్ యావరేజ్ అండ్ బౌలింగ్ యావరేజ్ అంటే క్రికెట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూస్తాం. సో బ్యాటింగ్ యావరేజ్ అంటే ఏంటి? సో బ్యాటింగ్ యావరేజ్ అంటే బ్యాటింగ్ యావరేజ్ అంటే టోటల్ రన్స్ స్కోర్డ్ అనమాట. టోటల్ రన్స్ స్కోర్డ్ డివైడెడ్ బై టోటల్ ఇన్నింగ్స్ ప్లేడ్ అనమాట. అర్థమవుతుందా? బ్యాటింగ్ యావరేజ్ అంటే సింపుల్ కాన్సెప్ట్. టోటల్ రన్స్ స్కోర్డ్ బై టోటల్ ఇన్నింగ్స్ అంటే టోటల్ ఇన్నింగ్స్లో ఎన్ని రన్స్ కొట్టాడు దాని యొక్క డివిజిబుల్. అవునా కదా యావరేజ్ అంటే? బ్యాటింగ్ యావరేజ్ అంటే యావరేజ్గా అంటే తన అన్ని మ్యాచెస్ని తన టోటల్ రన్స్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే వాల్యూ ఏదైతే వస్తుందో అదే మన బ్యాటింగ్ యావరేజ్. నెక్స్ట్ బౌలింగ్ యావరేజ్ అంటున్నాను. సో బౌలింగ్ యావరేజ్ అంటే ఏంటి? బౌలింగ్ యావరేజ్ అంటే ప్రతి ఎన్ని రన్స్కి తను వికెట్ తీస్తాడు అని. అర్థమవుతుందా? ప్రతి ఎన్ని రన్స్కి అంటే ఎన్ని రన్స్ ఇస్తే తనకి ఒక వికెట్ పడుతుంది. సో ఇది ఏంటంటే టోటల్ రన్స్ గివెన్ బై బౌలర్. అవునా? రన్స్ గివెన్ బై బౌలర్ బై వికెట్స్ టేకెన్ అనమాట. అంటే తన బౌలింగ్లో ఎన్ని రన్స్ ఇచ్చాడు, ఎన్ని వికెట్స్ తీశాడు, వాటి యొక్క డివిజిబిలిటీనే మనం బౌలింగ్ యావరేజ్ అంటాం. అంటే బౌలింగ్ యావరేజ్ అంటే ప్రతి ఎన్ని రన్స్కి ఒక్క వికెట్ తీస్తున్నాడు. అర్థమవుతుందా? ప్రతి ఎన్ని రన్స్కి ఎన్ని వికెట్స్ తీస్తున్నాడో అది మన బౌలింగ్ యావరేజ్ అంటాం. డైరెక్ట్గా క్వశ్చన్స్ చూద్దాం, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మూవింగ్ ఆన్ టు ది ఫస్ట్ క్వశ్చన్. A cricketer had an average runs as 36 after playing 10 innings. So 10 innings ఆడాడు. తన యొక్క యావరేజ్ వాల్యూ ఎంత? 36. If he wants to make his average increase by 4 అంటే 4 ఇంక్రీజ్ చేయాలి అంటున్నాడు. ఎప్పుడు? తర్వాత ఇన్నింగ్స్లో 11th ఇన్నింగ్స్లో. హౌ మచ్ రన్స్ విల్ హీ హ్యావ్ టు టేక్ ఇన్ ద నెక్స్ట్ ఇన్నింగ్స్ అంటే తన యొక్క యావరేజ్ 4 పెరగాలి అంటే ఎంత రన్స్ కొట్టాలి అంటున్నాడు. సింపుల్ కాన్సెప్ట్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఎన్ని ఇన్నింగ్స్ ఆడాడు? 10 ఇన్నింగ్స్ ఆడాడు. 10 ఇన్నింగ్స్కి సంబంధించి ఎంత? 36. ఒక ఇన్నింగ్స్ అంటే నెక్స్ట్ ఇన్నింగ్స్లో ఎన్ని రన్స్ కొట్టాలి సో దాట్ యావరేజ్ ఏమవుతుంది? 4 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ 4 పెరగాలి. అవునా? సో ఈ బ్లూతో ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నామో అది 4. అవునా? ఇదంతా 4కి సంబంధించి ఈ 11th ఇన్నింగ్స్లో. అవునా? ఈ ఒక్క ఇన్నింగ్స్లో ఎంత కొట్టాలి? ఆల్రెడీ 36 కొట్టాడు అన్నాడు అనుకుందాం. అవునా? 36 కొట్టిండాడు అనుకున్నాం. 36 కొట్టుంటే సరిపోద్ది, యావరేజ్ 36 అయ్యేది. ఎంతో కొంత ఎక్స్ట్రా కొడితేనే కదా 40 అవుద్ది. అవునా కదా? 11th ఇన్నింగ్స్లో కూడా 36 కొడితే 36 యావరేజ్ ఉంటుంది, కానీ ఎక్స్ట్రా కొట్టినప్పుడే నాకు 40 అవుతుంది. ఎంత ఎక్స్ట్రా కొడతాడు? ప్రతి 11 ఇన్నింగ్స్కి. అవునా? సో ప్రతి 11 ఇన్నింగ్స్కి 4 రన్స్ వచ్చేటట్టు కొట్టాలి. అవునా? సో ప్రతి 11 ఇన్నింగ్స్కి 4 రన్స్ వచ్చేటట్టు కొడితేనే మనకి యావరేజ్ 40 అవుతుంది. సో నెక్స్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఎంత అవుతుంది? నెక్స్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఎంత? 36 కొట్టాడు అనుకుంది ప్లస్ 11 ఇంటూ 4, ఎందుకంటే 4 ప్రతి ఇన్నింగ్స్కి ఇవ్వాలి. సో 36 ప్లస్ 44 విల్ బి 80. అర్థమవుతుందా? ఇది ఆన్సర్ అవుతుంది. ఇలా కాకుండా నాకు ఫార్ములా బేస్తో చేయాలి అనుకున్నా, అంటే ఇది డెఫినేషన్తో చేసాం ఫార్ములా. సో సమ్ ఆఫ్ 10 ఇన్నింగ్స్. సో సమ్ ఆఫ్ 10 ఇన్నింగ్స్ ఎంత అవుతుంది? యావరేజ్ 36 కదా. సమ్ ఆఫ్ 10 innings will be 36 into 10 which will be 360. Then sum of 11 innings. అవునా కదా? 11 innings యొక్క సమ్ ఎంత అవుతుంది? సో 36 నుంచి ఏమవ్వాలి? 40 అవ్వాలి, ఎందుకంటే 4 పెరిగింది కదా. దెర్ ఈజ్ అన్ ఇంక్రిమెంట్ ఇన్ 4. అవునా? సో 40 into 11 440. రెండింటి యొక్క డిఫరెన్స్ ఏనా 11th ఇన్నింగ్స్ యొక్క స్కోర్? రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 80.
మనకి ఎలా చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది, ఏ మెథడ్ యూస్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాట్స్మెన్ ఇన్ హిస్ 15th innings makes a score of 90 and thereby increases his average by 5 runs. What is his average after 15 years? After 15th innings అన్నమాట. ఓకే, సో ఫస్ట్ 14 innings ఉంది, సో ఎంతో కొంత యావరేజ్ ఉంది, అది ఎక్స్ 14 innings. ఓకే, నెక్స్ట్ పాయింట్, 15th innings లో తన యొక్క స్కోర్ ఎంత అంట? స్కోర్ ఎంత? 90 రన్స్. అవునా? సో 90 రన్స్ కొట్టాడు. ఓకే, 90 ఈ టార్గెట్, ఇది 90 కొట్టాడు 15th innings లో. ఓకే, సో 15th innings లో తన యొక్క స్కోర్ 90. సో ఇప్పుడు ఏమైంది? తన యొక్క యావరేజ్ ఏమైంది? 5 ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత? ఇది 5. ఎస్ ఆర్ నో? 5 ఇంక్రీజ్ అయిందా లేదా? సో తన యొక్క యావరేజ్ ఏమవుతుంది? ఓల్డ్ యావరేజ్, అవునా కదా? సో ఇక్కడ దాకా ఉంది. సో ఈ రన్స్ అన్నీ ఎక్స్ట్రా కొట్టినట్ట కదా? అవునా? సో ఇదంతా ఎక్స్ట్రా కొట్టినట్ట కదా? ఎంత ఎక్స్ట్రా కొట్టాడు? ప్రతి 15 innings-కి, అవునా? తన యొక్క 15 innings-కి 5 runs కొట్టేటట్టు ఎక్స్ట్రా కొట్టాడు, అవునా కదా? సో తన యొక్క 15 innings యొక్క యావరేజ్ ఏమవుతుంది? సో ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది తీసేస్తే సరిపోతుందా లేదా? 90 మైనస్ 15 ఇంటూ 5. సో 90 మైనస్ 15 ఇంటూ 5 ఎంత? 75, అవునా కదా? సో 90 మైనస్ 75 విల్ బి హౌ మచ్? 15. ఇదేమవుతుందండి? ఇది ఓల్డ్ యావరేజ్, ఎక్స్కి సంబంధించింది కనుక్కున్నాం మనం, అర్థమవుతుందా? సో ఎక్స్కి సంబంధించి కనుక్కున్నాం కాబట్టి 15. సో న్యూ యావరేజ్ ఏమవుతుంది? వాట్ ఈజ్ హిజ్ యావరేజ్ ఆఫ్టర్ 15th innings? న్యూ యావరేజ్ అడుగుతున్నాను. సో న్యూ యావరేజ్ విల్ బి 15 ప్లస్ 5. ఓకే, 20. ఓకే, 15 ప్లస్ 5 20. ఇట్లా కాకుండా ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చు. ఏ మెథడ్ అండి? ఫార్ములా యూస్ చేసి. ఫార్ములా ఏమవుతుంది? 15th innings-కి 90 runs కొట్టాడు అంటే 14th innings వరకు ఎంత ఉంది స్కోర్? సో 14th innings యొక్క యావరేజ్, 14 innings ఎంత? ఎక్స్ అనుకోవచ్చా లేదా? 14 innings యొక్క యావరేజ్ ఎక్స్ అనుకుంటాను. సో సమ్ ఎంత అవుతుంది? సమ్ ఆఫ్ 14 innings విచ్ ఈజ్ ఈక్వల్ టు 14x. ఎస్ ఆర్ నో? సమ్ ఆఫ్ 14 innings 14x. సో 15th innings-లో ఎంత రన్స్ కొట్టాడు? 90. సో 14x ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఎంత పెరిగింది? ఇంక్రీజెస్ బై 9. 15 ఇంటూ ఎక్స్ ప్లస్ 5. ఎస్ ఆర్ నో? 15 ఇంటూ ఎక్స్ ప్లస్ 5. సో 14x 15x డిఫరెన్స్ ఎంత? ఎక్స్. 90 మైనస్ 75 ఎంత? 15. సో ఎక్స్ యొక్క వాల్యూ 15. 14th innings అప్పుడు ఎక్స్ అనుకున్నాం. సో 15th innings తర్వాత ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 20. ఎట్లా చేసినా మనకి ఆన్సర్ ఒకటే వస్తుంది, అర్థమవుతుందా? మనకి ఎట్లా చేసినా ఆన్సర్ ఒకటే. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. A cricketer had certain average of runs for his 64 innings. In his 65th innings, he is bowled out for no score on his part. This brings down his average by 2 runs. Okay, find his new average of runs. Okay, so question ఏంటి అంటే, ఒక క్రికెటర్ ఉన్నాడు, ఒక క్రికెటర్కి సర్టెన్ యావరేజ్ ఉంది, అవునా? 64 innings వరకు. సో 64 innings వరకు మీ మెథడ్లో చేసుకున్నాం అనుకోండి. 64 innings వరకు యావరేజ్ ఆఫ్ 64 innings ఎంత? ఎక్స్. సమ్ ఆఫ్ రన్స్ అంటే టోటల్ రన్స్ కొట్టాడు అనుకోండి, టోటల్ రన్స్ ఎంత? 64x. ఓకేనా? నెక్స్ట్ 65th innings-లో ఏం రన్స్ కొట్టలేదు, సో 64 ప్లస్ 0, అవునా? ఏం కొట్టలేదు, విచ్ గివ్స్ టు 65 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఎస్ ఆర్ నో? 64 ఇంటూ ఎక్స్ మైనస్ 2. సో 64x 65x విచ్ ఈజ్ హౌ మచ్? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 130, అవునా కదా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 130. సో వాట్ ఈజ్ హిస్ న్యూ యావరేజ్?
న్యూ యావరేజ్ ఎక్స్ అనేది 2 రన్స్ తగ్గుతుందా లేదా? సో న్యూ యావరేజ్ విల్ బి 128. ఇట్లా చేయొచ్చు. లేదు అంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ మీకు గుర్తుంది అంటే చూడండి, 64 ఇన్నింగ్స్ కలిపి ఎంత ఉంది? ఎక్సే ఉంది, అవునా? 65th ఇన్నింగ్స్లో తను ఏం కొట్టలేదు కాబట్టి ఇక్కడ 0 అవుతుంది, అవునా? దీనివల్ల ఏమైంది? ఈ ప్రతి 64 ఇన్నింగ్స్లో నుంచి ఒక 2 రన్స్ తీసుకోవాల్సి వచ్చింది, అవునా కదా? 64 ఇన్నింగ్స్లో నుంచి ఒక 2 రన్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఏమవుతుంది? 64 ఇంటూ 2 128 అంతే. అదే మన న్యూ యావరేజ్. అర్థమవుతుందా? వెరీ సింపుల్ వన్. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ మీకు గుర్తుందంటే చాలు. 64 ఇన్నింగ్స్లో నుంచి 2 రన్స్ తీసేసుకున్నాం కదా, ఎందుకంటే 65th ఇన్నింగ్స్లో తన యొక్క స్కోర్ 0. ఎస్ ఆర్ నో? సో సింపుల్గా అయిపోతుంది. 64 ఇంటూ 2 ఏదైతే అవుతుందో అదే మన ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్రికెటర్ whose bowling average is 10.4 takes 5 wickets for 26 runs, thereby improves his average by 0.4. Find the number of wickets taken by him. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్. ఎలిగేషన్ టెక్నిక్ యూస్ చేస్తా, సింపుల్గా అయిపోతుంది. క్రికెటర్ హూస్ బౌలింగ్ యావరేజ్ ఈజ్ 10.4. ఓకే, ఒక బౌలింగ్ యావరేజ్ ఎంత ఉంది తంది? 10.4 ఉంది. ఓకే ఓకే సో నెక్స్ట్ ఏమైంది? 5 వికెట్స్ తీసి 26 రన్స్ ఇచ్చాడు. సో 26 రన్స్కి 5 వికెట్స్ తీసాడు అంటే తన బౌలింగ్ యావరేజ్ ఇక్కడ ఎంత ఉంది? 5.2 ఉందని గుర్తుపెట్టుకోండి. బౌలింగ్ యావరేజ్ ఈజ్ రన్స్ స్కోర్డ్ బై రన్స్ గివెన్ బై వికెట్స్ టేకెన్. ఓకే, 5.2. నెక్స్ట్, thereby improves his bowling average by 0.4. 0.4 ఇంప్రూవ్ అవుతుంది అంటే తన అర్థం ఇది 10.4 నుంచి 10.8 అవుతుంది కాదు, 10కి అవుతుంది. ఎందుకంటే బౌలింగ్ యావరేజ్ ఇంప్రూవ్ అవుతుందంటే ఎక్కువ రన్స్ ఇవ్వకుండా తక్కువ వికెట్స్ అంటే తక్కువ రన్స్ ఇచ్చి ఎక్కువ వికెట్స్ తీస్తున్నాడని పాయింట్. అర్థమవుతుందా? సో 10 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇది 5. అర్థమవుతుందా? ఎలిగేషన్ టెక్నిక్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? ఇది 0.4. ఓకే, సో ఇక్కడికి 4.8. సో 1:12, అవునా కదా? సో 1:12. సో టోటల్ ఇక్కడ ఎన్ని వికెట్స్ తీసాడండి? 5 వికెట్స్ తీసాడు. ఇక్కడ ఎన్ని వికెట్స్ తీసాడో కనిపెడితే సరిపోతుంది, అవునా? If 1 is equal to 5, 1 part is equal to 5, అవునా? 1 part 5 wickets తో సమానం. Find the number of wickets taken by him. Total 12 plus 1 ఎంత? 13 parts. 13 parts is equal to ఎంత? 65 wickets తీసాడు. సింపుల్గా చేయించండి. ఎలిగేషన్ టెక్నిక్ యూస్ చేస్తాం. ఓకేనా? సమ్మరీ చూసుకున్నాం అంటే ఈ యావరేజ్ లెర్నింగ్ యూనిట్లో ఏం నేర్చుకున్నాం? బౌలింగ్ యావరేజ్, బ్యాటింగ్ యావరేజ్ గురించి నేర్చుకున్నాం. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ దిస్ లెర్నింగ్ యూనిట్. థ్యాంక్ యూ.